శత్రువులు వాళ్ళు రాబోతున్నారు. ఎవరు రాబోతున్నారు? నీ శత్రువులు రాబోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువులు రాబోతున్నారు. మనము మన శత్రువులు ఎవరో మనం తెలుసుకోవాలి. ఎవరు మనం తెలుసుకోవాలి? మన శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎవరు అని అంటే ప్రతి ఒక్కరికి ఒకే ఆలోచన ఉంటుంది. ఎవరు? సాతానే, అపవాది. అపవాది మాత్రమే మన శత్రువు అని అనుకుంటూ ఉంటాం. మన శత్రువులు ఎవరు అని అంటే మనం ఎప్పుడు చూడు మనం ముందుగా మన శత్రువులు మనం తెలుసుకోవాలి. మన శత్రువులు తెలుసుకొని మనం కొట్టాలని కాదు, మన శత్రువులు తెలుసుకొని మనం కొట్టాలని చంపాలని కాదు, మన శత్రువులు బట్టి మనం ఏదో చేయాలని కాదు, కానీ మన శత్రువుల ఎదుట మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఎవరు మన శత్రువులు? మనం చెప్పకపోయినా చేయకపోయినా మన నిజమైన క్రైస్తవంలో జీవించడం మొదలు పెడితే మనకు ఆటోమేటిక్గా శత్రువులు తయారవుతారు. బైబిల్ ప్రకారంగా మనం ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటామో, దాని ప్రకారంగా ఫాలో అవుతుంటామో, ఆటోమేటిక్గా మన పక్కన వాళ్ళు ఎలా తయారవుతారు? దే విల్ బికమ్ అవర్ ఎనిమీస్. మనం ఏం చేయం వాళ్ళకు? వాళ్ళకి నీళ్ళు ఇస్తాము, మనం ఆహారం ఇస్తూ ఉంటాం, మనం అన్ని చేస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఇన్ దేర్ హార్ట్ దే హ్యావ్ ఎనిమిటీ ఆన్ us. వాళ్ళ హృదయంలో మన మీద ఏముంటుంది? శత్రుత్వం ఉంటుంది.